అందరికీ నమస్కారం. ఏప్రిల్ 6న శ్రీరామనవమి పండుగ ఎల్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. ముందుగా కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ. ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం 9వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడిని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజున శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి పూజకి మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం. ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6 ఆదివారం జరగనుంది. ఈ శ్రీరామనవమి పూజ ముహూర్తం 2025 ఏప్రిల్ 6న ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. నవమి తిథి ఏప్రిల్ 5, 2025 రాత్రి 7:26 ప్రారంభమవుతుంది. నవమి తిథి ఏప్రిల్ 6, 2025 రాత్రి 7:22 ముగుస్తుంది. ఈ శ్రీరామనవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముడిని పూజిస్తారు. ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సాంప్రదాయం ఉంది. ఈ శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుందనే చెబుతారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం కనిపిస్తుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వచ్చి సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి, శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణం చేయాలి, ముఖ్యంగా శ్రీరామునికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలను మనం ధరించాలి, ఎటువంటి పూలతో ఆ సీతారాములను పూజించాలి, ఏ పనుల్ని చేయాలి, ఏ పనుల్ని అస్సలు చేయకూడదు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసినటువంటి నీళ్ళల్లో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది. అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు, లేకపోతే తెల్లని నందివర్ధన పుష్పం కావచ్చు, ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్ళల్లో వేసుకొని కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నీళ్ళల్లో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు వంశానికి మూల పురుషుడు, సూర్యదేవుడు. వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటువంటి వాడు కాదు. అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించేవాడు, ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు. కాబట్టి సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. కుదరినటువంటి వారు తెల్లని వస్త్రాలను ధరించవచ్చు. మగవాళ్ళు అయితే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు. స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బోర్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి. తర్వాత 3 నామాల్ని చక్కగా పెట్టుకోండి. శ్రీరామనవమి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి. కనీసం శ్రీరామనవమి పండుగ రోజు అయినా మంచిగా నుదుటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి. చక్కగా గంధము కుంకుమ నుదుటిన పెట్టుకోండి. తర్వాత ఇంటికి తోరణం కట్టాలి. మామిడాకులతో చక్కగా తోరణాన్ని కట్టాలి. ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా, దాన్ని తీసేసి దీన్ని కట్టాలంటే తప్పకుండా తోరణం కట్టండి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లో ప్రవేశించేటువంటి పర్వదినం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత, రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి పండుగ మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనే మన హిందువుల కళ 500 సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి చివరికి శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్నాం. కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది. మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి
అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటటువంటి చెప్తాడన్నమాట. ఎక్కడ శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారో ఆ శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాషవారి పరిపూర్ణాలోచన అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు. ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాక్షసులను రాకుండా దుష్ట శక్తులు రాకుండా రక్షిస్తాడు. ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు, మనకు నరదృష్టి ఉండదు, నరపీడ ఉండదు, సకల దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకోండి. మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటానికి ఆ ఫోటోకి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి. గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలను వెలిగించండి. 3 వత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు, నువ్వుల నెయ్యితో కావచ్చు, కొబ్బరి నూనెతో కావచ్చు దీపాలను వెలిగించండి. ఆ తర్వాత సీతారాముల చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలతో పూజ చేయాలి. స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామి అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది. ఎర్ర గులాబీలు లేకపోతే ఎర్రని మందార పుష్పాలతో స్వామిని పూజించాలి. ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు పానకము, వడపప్పు, అదేవిధంగా పరమాన్నం, తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టం. దద్దోజనం, పానకం, వడపప్పు, ముఖ్యంగా బెల్లం, పరమాన్నం, దద్దోజనం ఇవి స్వామికి నివేదన చేయాలి. స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపాన్ని సమర్పించండి. అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి. ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి. శ్రీరామచంద్రుడి యొక్క రామరక్ష స్తోత్రాన్ని, శ్రీరామచంద్ర యొక్క అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. రామాయణం ఉంటే బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటువంటి కథ దాన్ని చదువుకోవడం చాలా మంచిది. శ్రీరాముని యొక్క చరిత్ర చదివినా విన్నా చెప్పినా మహాపుణ్యం. మనం చదివినా విన్నా కూడా మన పాతకాలం అంతా కూడా నశిస్తాయి. శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు. 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు. సీతాదేవి రాముల వారితో ఒక్కసారి ఇలా చెప్పారు, మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి నా చూడమణిని తెచ్చి మీకు ఇచ్చి మనిద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వుని సీత ఆంజనేయుడే నేనే ఆంజనేయుడిని, నేనేమి ఇవ్వగలను, మేమిద్దరం కూడా ఒకటే అంటూ అప్పుడు సీతాదేవి అంటుంది, మీరెప్పుడు కూడా ఇలాగే అంటారు, నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది. సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాల హారాన్ని తీసుకొని కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారవేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది. ఆంజనేయ, నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాల హారాన్ని కొరికి పారవేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, మా సీతమ్మ తల్లి నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారము వెలకట్టలేనిదే కావచ్చు, కానీ ఈ రత్నాల హారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడని చూస్తే రాముడు లేడు, రాముని రూపమే లేదు, రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవి దగ్గర పెట్టుకుంటే రామనామం వినిపించలేదు. రామరూపము రామనామము లేని రత్నాల హారము ఎంత విలువదైనా సరే నాకెందుకమ్మా, అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి, ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లో కాదమ్మా, నా హృదయంలో ఉన్నాడు చూడు అని జయ శ్రీరాముని తన హృదయాన్ని చీల్చేస్తాడన్నమాట ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకు చేరిపోతుంది. సీతారాముల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి రామాలయం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంకైనా వెళ్ళి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణాన్ని చూడండి.
ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి. రామాయణం గురించి వాటిని వినండి. ముఖ్యంగా ఎవరిని తప్పుడు మాట్లాడకండి. వేరే వాళ్ళని తిట్టకండి. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజును మాంసాహారాన్ని భుజించకూడదు. ముఖ్యంగా ధూమపానము, మద్యపానము అలవాటు ఉన్నటువంటి ఈ శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా సేవించకూడదు. తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీలు, పురుషులు నిషిద్ధము. ముఖ్యంగా సాయంకాల వేళల్లో ఇంటి దగ్గర 5 దీపాలు వెలిగించండి. పూజా మందిరంలో 2 దీపాలు, సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర 1 దీపం వెలిగించండి. 500 సంవత్సరాల తర్వాత రామ మందిర నిర్మాణం జరిగింది. రాముడి ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి రామ భక్తులమైనటువంటి మనమందరము బాగుండాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. వానలు పడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని 5 దీపాలను వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తికి ప్రార్థన చేయండి. శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడిని పూజ చేయండి. చక్కగా సీతారాముల పూజ చేసుకోండి. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. మనందరికీ సీతారాముల లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీరామ్ అనే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.